ఇందిరాగాంధీ లైఫ్ కూడా ఏదో పూల పాన్పు కాదు, అట్లా వచ్చింది కాదు. చిన్నతనం నుంచి తండ్రి స్వతంత్ర ఉద్యమంలో జైలు జీవితం 9-10 సంవత్సరాలు ఉంటే ఆమె అక్కడ ఇక్కడ పెరిగి అంటే ఆ స్థాయికి ఆమె గట్టిగా రాటుదేలింది. సో నిజంగా రాటుదేలడం అంటే నేను కూడా కొంత రాటుదేలడానికి 20 సంవత్సరాలలో ఓటములు గెలుపులు, ప్రతిపక్షం, కష్టాలు, పబ్లిక్తో ఉండడం, ఇదే లైఫ్ అని అనుకుని పనిచేసినాం కాబట్టి ఈ స్థాయి వరకు. నాతో వచ్చిన వాళ్ళు చాలామంది బ్యాక్ వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంటికి పరిమితం అయిపోయారు. మాకు టీడీపీలో ఉన్నప్పుడు 46 మందికో 44 మందికి టికెట్లు ఇచ్చారు. అందులో చూసుకుంటే 4-5 ఉన్నారో లేరో అనిపిస్తుంది ఇప్పుడు పాలిటిక్స్లో. మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలాసార్లు నేను కూడా అనుకునే పోయి మళ్ళీ ఏదో నల్లకోట వేసుకొని అడ్వకేట్గా పని చేసుకుంటూ అయిపోతుంది, ఎందుకు ఈ కష్టాలు అని. అట్లా మధ్యలో 1-2 సార్లు జడ్జి పోస్ట్ కోసం కూడా అప్లై చేసుకుని దగ్గర దాకా పోయి రాద్దాం, ఎగ్జామ్ రాద్దామని హాల్ టికెట్ తీసుకొని వద్దులే, మళ్ళీ క్యాడర్కి ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. నేను ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత అప్పుడు దాకా లాయర్గా పనిచేస్తుంటాను వరంగల్ కోర్టులో. నాకు టికెట్ రాకముందు నేను మెజిస్ట్రేట్ పోస్ట్ కోసం అప్లై చేసిన, నాకు హాల్ టికెట్ వచ్చింది. అక్క ఎగ్జామ్ రాస్తుందా రాయదా అని అందరూ చాలామంది వద్దులే అక్క నువ్వు అటు ఇటు. నేను కూడా అదే అనుకున్నా, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా అని ఇంకా అవాయిడ్ చేసిన. నాకు ఇష్టం జనంతో ఉండడం కాబట్టి నేను ఇక్కడే సెటిల్ అయినా. అంటే ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం కూడా కొంతమంది బ్యాక్ ఆఫ్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు నేను కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాం, అంటే ఎక్కువ ఏదో అరే ఖచ్చితంగా అతని మీద వ్యతిరేకత ఉంది, నేను గెలుస్తాను. కానీ నేను కూడా అనుకుంటే ఇప్పటికి కూడా ఆ ఓటమి నాకు ఇక్కడి దాకా తీసుకొచ్చింది అని. ఫస్టే రాగానే గెలిస్తే ఏమీ పాజిటివ్ నెగిటివ్ ఏం అర్థం కాదు, అది నా హీరోయిజం, నేను గ్రేట్, అందుకే నేను గెలిచిన నన్ను నేను ఎక్కువ చేసుకుంటా. కానీ ఒకసారి ఓడిపోయిన తర్వాత నాకు ఆ 5 ఏళ్లలో నాతో ఉన్న వాళ్ళు ఎవరు, నాకు తిండి పెట్టిన వాళ్ళు ఎవరు, మంచి చెడు చూసిన వాళ్ళు ఎవరు, క్యాడర్ అంటే ఇట్లా ఉంటుంది, వీళ్ళని ఇట్లా కాపాడుకోవాలి, వీళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి అనేది బాగా నేర్చుకున్నా. 5 ఏళ్లలో ఏదో గెలుపు సంతోషాన్ని ఇస్తుంది కానీ ఓటమి అనుభవాన్ని నేర్పుతా అన్నట్టుగా ఆ అనుభవమే ఈరోజు పెట్టుబడిగా పెడితే నేను ఈ మంత్రి స్థాయికి వచ్చినా నేను అనుకుంటా. జనాలు ఎలా చూస్తారు? ఓటేసే జనాలు ఒక లేడీ పొలిటీషియన్ ని ఒక జెంట్ పొలిటీషియన్ వేరువేరుగా చూస్తారా, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్ రేపు మనల్ని ఏలేవాళ్లే అనే కామన్ ఫీలింగ్ ఉంటుంది? అంటే కొద్దిగా ఆడవాళ్ళతో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది జనంలో, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక అమ్మలాగా, వాళ్ళు కూడా ఈజీగా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. మగవాళ్ళంటే కొద్దిగా ఏమంటారో గట్టిగా మాట్లాడతారేమో అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. మన దగ్గరికి అయితే చిన్న పిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, అందరు బాగుంటారు. నాకైతే అది బాగుంటుంది, వాళ్ళతో బాగా మిళితం అయిపోతాం, అక్క అక్క అనుకుంటూ వస్తారు, అది అదృష్టంగా భావిస్తా. అప్పుడు అడవిలో ఉన్నప్పుడు అంటే అందరు అక్క అన్నది ఎప్పుడు కూడా అంటారు. పాపం ఒక ఇంట్లో తాత అక్క అంటాడు, ఆయన కొడుకు అక్క అంటాడు, ఆయన మనమడు కూడా అక్క అంటాడు. అంటే ఇది ఎంతో ప్రేమతో వచ్చే వాళ్ళ ప్రేమ ఇది. సో ఆ ప్రేమను నేను ఇప్పుడు కూడా ఈ పొజిషన్లో ఉన్నా కూడా ఆ ప్రేమను తగ్గకూడదు. నాకు అందరితో మంచిగా ఉండాలి. ఎక్కడైనా హార్డ్గా మాట్లాడిన వాళ్ళ పట్ల ఏదన్నా గద్దించినట్టు చేసిన అయ్యో ఎందుకన్నా ఈరోజు అని మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి కొద్దిగా కూల్ చేసుకుంటా ఉంటా. 14 ఏళ్ళ వయసులో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళారు, ఆ తర్వాత 11 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు వచ్చారు. 20 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏది కష్టం అనిపించింది ఈ మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లో? అంటే ఒక్కొక్కసారి రాజకీయంలోనే కష్టం అనిపిస్తుంది. అక్కడంటే లైఫ్ మేము ప్రిపేర్ చేసుకొని పోయినాం చచ్చిపోదామని. జీవితం కోసం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇది కావాలి అది కావాలనే లేదు, పోతే ఎప్పుడో ఒకసారి పోతాంలే అన్నట్టుగా నేను ప్రిపేర్ అయిపోయాను. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఈ పోటీ కాంపిటీషన్లో ఎదుటి నుంచి వచ్చే విమర్శలు, అవతల పార్టీ నుంచి వచ్చే విమర్శలు, చేయని తప్పులకు కూడా రకరకాల బట్టగాల్చి మీదేయడము, ఇవన్నీ చాలా గాయపరుస్తాయి, మనసుని గాయపరుస్తూ ఉంటాయి. అక్కడ బుల్లెట్కైనా ఓకే గుండెనిస్తాం, అట్లా ప్రిపేర్ అయిపోయినాం మానసికంగా మనం. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి లేడీస్గా మనం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. అసలు మనకు సంబంధం లేకుండానే మనం ఆ సబ్జెక్ట్లోకి ఈడ్స్తారు, మనల్ని బాధితులుగా నిందితులుగా చేస్తూ ఉంటారు. అంటే మేము ఎంతో కొంత చైతన్యం నేర్చుకున్న వాళ్ళము, అక్కడ నుంచి మాకు కొంత అవేర్నెస్ ఉంది, మాలాంటి వాళ్ళమే ఇన్ని ఇబ్బందులు అంటే ఫీల్ అవుతుంటాం. పాపం సాధారణంగా ఎంతో ప్రేమతో లేదా
ఎలాంటి కష్టం తెలియనటువంటి ఉమెన్ ఉంటారు, బయట ఎవరితో సంబంధం లేనటువంటి ఉమెన్ పాలిటిక్స్లోకి వచ్చి నిలబడాలి అంటే ఎంతో ఎంతో చైతన్యవంతంగా తయారుగా ఉండాలి. సో అక్కడ అప్పుడప్పుడు రాజకీయాలలోనే మానసికమైన కష్టము అనేది ఎక్కడైనా ఎదుర్కొంటాం, కానీ మానసికమైనటువంటి విమర్శలు, అర్ధరహితమైనటువంటి విమర్శలు ఇలాంటి ఇక్కడే ఎదుర్కొంటున్నాం. మహిళలు అనగానే ఎస్పెషల్లీ మీ ప్రభుత్వం మహిళల్నే ఎక్కువగా టార్గెటెడ్గా ఏదైనా సరే ఇంద్రమ్మ ఇళ్ళైనా ఇంకే పథకమైనా సరే మహిళ పేరు మీద ఇవ్వాలి అనేది ఒక ఆస్పెక్ట్. ఎస్పెషల్లీ మీ స్కీమ్ గురించి ఇప్పుడు చెప్పాలంటే 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు, ఇదే కదా మీకు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చాలా పెద్ద టార్గెట్ కదా సీతక్క. అంటే వినడానికి చాలా బాగుంది, నిజంగా 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అవుతారా అని. అది ఎట్లా అంటే దానికి ఒక ప్రణాళిక ఉందా, ఒక ప్లానింగ్ ఉందా, లేకపోతే ఏదో జస్ట్ ఒక నినాదం ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిందా, ఎలాంటి? లేదు దానికి తగ్గట్టుగా మేము ప్రణాళిక రూపొందించుకున్నాం. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు లక్షలాది మంది మహిళలను లక్షాధికారులను చేయాలని వారు చేసుకొని వాళ్ళకు పావుల వడ్డీ ద్వారా కొన్ని అవకాశాలు కల్పించి వాళ్ళు ఒక చిన్న చిన్న వ్యాపారాలతోటి ఇప్పటికి కూడా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి.